హలో ఎవ్రీవన్ 2006లో రిలీజ్ అయిన శేఖర్ కమ్లా గారి గోదావరి మూవీలో హీరో పొలిటీషియన్ అవుదాం అనుకుంటాడు. మూవీ స్టార్టింగ్లో హీరో 2 డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ దగ్గరికి వెళ్తాడు. బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ పార్టీ నేమ్స్ని డైరెక్ట్గా చెప్పకుండా చాలా స్మార్ట్గా సింబాలిక్గా రిప్రజెంట్ చేశారు. ఎలానో చెప్తా వినండి. మూవీ స్టార్టింగ్లో హీరో ఒక పర్సన్ దగ్గరికి వచ్చి నాకు సీఎం గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడుగుతాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేయడానికి శేఖర్ గారు ఆ పర్సన్ మెడలో కాంగ్రెస్ కండువా అండ్ ఆ పర్సన్ బ్యాక్డ్రాప్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ని చూపించిండు. అండ్ 2006లో రూలింగ్లో ఉన్న పార్టీ కాంగ్రెస్, అందుకే సీఎం అపాయింట్మెంట్ అడుగుతాడు. నెక్స్ట్ హీరో ఇంకో పార్టీ పర్సన్ దగ్గరికి వెళ్తాడు, అది ఆబ్వియస్లీ టీడీపీ. దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఆ పర్సన్ ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటాడు అండ్ ఆ పర్సన్ ముందు కంప్యూటర్ ఉంటుంది. అంటే టీడీపీ అప్పట్లోనే ఐటీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసిందని చెప్పి ఇండైరెక్ట్లీ చూపించారు డైరెక్టర్ శేఖర్ గారు. అండ్ టీడీపీ పార్టీ పర్సన్ హీరో డీటెయిల్స్ని కంప్యూటర్లోనే రికార్డ్ చేసుకుంటాడు. అండ్ ఆ పర్సన్ హీరో క్యాష్ని కూడా అడుగుతాడు. ఇఫ్ యు నో ఎందుకు అడిగాడు అనేది. మళ్ళీ మూవీ క్లైమాక్స్లో కూడా హీరో హీరోయిన్తో అంటాడు, నాకు 2 జాబ్స్ వచ్చాయి, ఒకటేమో జాతకం చెప్పే జాబ్, ఇంకోటి సైకిల్ దొక్కే జాబ్ అని. శేఖర్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ గుర్తుని, టీడీపీ పార్టీ సైకిల్ గుర్తుని రిప్రజెంట్ చేస్తున్నాడు. డైరెక్టర్ గారు వితౌట్ నేమింగ్ ఎనీ పార్టీ వెరీ స్మార్ట్గా పార్టీ నేమ్స్ని రిప్రజెంట్ చేశాడు. చాలా ఇంటెలెక్చువల్ కదా. ఈ 2 పార్టీస్లో ఏ పార్టీ బెస్టో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి నేను జియో హాట్స్టార్ అండ్ సోనీ లివ్ 2 సబ్స్క్రిప్షన్స్ ఫ్రీగా ఇస్తున్నా. సో వీడియోని లైక్ చేసి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.